హలో అండి అందరికీ ఈరోజు గులివిందల చేపల పులుసు రెసిపీని చేసి చూపిస్తాను. చూసేయండి. ముందుగా చేపల్ని పులుసు ఉంటుంది కదా, పులుసు అంతా శుభ్రంగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి నీట్గా శుభ్రం చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకొని పసుపు యాడ్ చేస్తే ఆయిల్ తుల్లకుండా ఉంటుంది. ఇలా అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని వేసి అన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం వేసి వేగాక చేప ముక్కలను కూడా వేసేసి అందులో చింతపండు రసం పిండుకోవాలి. రసం పిండుకున్నాక తగినన్ని నీళ్లు పోసి ఒకసారి ఇలా గరిటెతో కాకుండా ఈ విధంగా తిప్పుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పులుసు కొద్దిగా దగ్గర పడుతుంది. అప్పుడు చిటికెడు బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం అంటే కొద్దిగా పులుపు లేకుండా ఉంటుందన్నమాట. మా సైడ్ బెల్లం అనేది వేసుకుంటాము, అది మీ ఇష్టం. కొత్తిమీర వేసేసి మళ్ళీ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలాగా గరిటెతో కలిపితే ముక్కలు అనేటివి విడిపోతాయి కాబట్టి ఇలా తిప్పుకుంటూనే కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత పులుసును పైన నూనె తేలితే పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. గిన్నెలో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు చల్లారాక చిక్కపడిపోతుంది కాబట్టి కొద్దిగా ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దించేసుకోవడం మంచిది. అది ఏదండి సింపుల్గా చేసుకునే రెసిపీ గులివిందలు చేపల పులుసు. టేస్టీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ముళ్ళు ఉండవు కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.